జాతీయ సమ్మె సందర్భంగా జిల్లా అంతటా చేపట్టిన సర్వేలో అనేక దిగ్భ్రాంతికరమైన అంశాలు తమ దృష్టికొచ్చాయని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణలు తెలిపారు. శనివారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏ షిఫ్ట్ కొంతమంది చేస్తే బి షిఫ్ట్ కొంతమంది చేస్తున్నారు, బి షిఫ్ట్ అయిపోయిన తర్వాత సి షిఫ్ట్ కొంతమంది. ఎప్పుడు చూసినా 20 మంది కార్మికులు అలాగా ఆ గదిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎండ లేదు, కొండ లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మరి దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్చేందుకు, వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం పనిచేసి ఉండాలి. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ కలగజేసుకుని వలస కార్మికుల దుర్భర పరిస్థితిని కూడా అధ్యయనం చేసేందుకు ప్రయత్నం చేసి ఉండాలి. కానీ అలాంటి దురదృష్టవశాత్తు గత 3 ఏళ్ల నుంచి అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. మరోపక్క ఆటో కార్మికులు వెళ్ళి కరపత్రం పంచుతుంటే ఆటో కార్మికులు చాలా ఆవేదనగా చెప్తా ఉన్నారు. అన్ని చోట్ల ఉచిత బస్సు వల్ల మా ఆదాయం పడిపోయింది, సగానికి సగం పడిపోయింది. రోజుకి 1500 రూపాయల ఆదాయం తీసుకుని 1000 రూపాయలు కిస్తీ కట్టేవాళ్ళం, 500 ఏమో ఇంటికి తీసుకెళ్ళి కుటుంబాన్ని నడుపుకునేవాళ్ళం. ఇవాళ 600, 700 కూడా సంపాదించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది. దీంతో మేము కిస్తీలు కట్టలేకపోతున్నాం, ఫైనాన్షియల్ వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పి ఆటో కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఏం చేయాలి ప్రభుత్వం అంటే, ప్రభుత్వమే రుణాలు అందించేందుకు ఏర్పాటు చేయాలి. ఫైనాన్షియల్ వేధింపులు ఉన్నప్పుడు కలగజేసుకుని మారటోరియం ప్రకటించి ఈ పరిస్థితి చక్కదిద్దేంత వరకు కూడా వాళ్ళ నుంచి రుణాలు వసూలు చేయడం అనేటువంటిది కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ ప్రభుత్వం చేయటం లేదు. కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా, డ్రైవర్లందరికీ యజమానులకు ఇచ్చారు కొంతమందికి, కానీ డ్రైవర్లకు ఎవరికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలని కోరుతున్నాను. డిప్యూటీ సీఎం గారు శాసనసభ్యుడిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పంచాయతీ కార్మికుల గురించి ప్రస్తావన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో వర్కర్లకి 5 నెలల్లో 6 నెలల్లో వేతనాలు బకాయి ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఆయన త్వరలోనే ఇదంతా పరిష్కారం చేస్తాం అని అన్నాడు ఆయన. ఆ త్వరలోనే అనే పదానికి మరి అర్థం ఎన్ని నెలల్లో? మరి ఇప్పటికి 1.5 ఏళ్ల దాటిపోయింది. ఈ జిల్లాలో కూడా పంచాయతీ కార్మికులు ఎవరికి కూడా వేతనాలు సకాలంలో రావట్లేదు. 5 నెలలు 6 నెలలు బకాయి ఉన్నాయి. ఆయన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం. ఈ జిల్లాలో కూడా అదే సమస్య కొనసాగుతుంది. సత్వరం పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది అంటే, నా చిన్నతనంలో మున్సిపల్ టీచర్లు కూడా వేతనాలు అందేవి కావు. వాళ్ళకి మున్సిపాలిటీయే ఇవ్వాలి. ఆ తర్వాత గవర్నమెంట్ మార్పు చేసుకుని ఈ మున్సిపల్ టీచర్లకి వేతనాలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకని ఇప్పుడు మున్సిపల్ టీచర్లకి ఆ సమస్య లేదు. అందువల్ల డిప్యూటీ సీఎం గారు చొరవ చేసి చేయాల్సిన పని ఏంటంటే, పంచాయతీ కార్మికులకి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఏంటంటే, జీవో ప్రకారం మున్సిపల్ పంచాయతీ వర్కర్లకి పంచాయతీ ఆదాయంలోంచి ఇవ్వాలి. అది సాధ్యం కాదు. చిన్న చిన్న పంచాయతీలు వాళ్ళకి ఆదాయం తక్కువ. కానీ ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇవి మాత్రం రాష్ట్రానికి వెళ్తాయి. అందువల్ల ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్కర్లకి వేతనాలు చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాను. చివరి విషయం ఏంటంటే, వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. మరి అన్నవరం లాంటి దేవస్థానంలో ఈవో గారికి తెలిసి కూడా ఈ 40 మంది కార్మికుల్ని తొలగిస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడలేదు, ప్రభుత్వం ఎందుకు అడ్డుపడలేదని చెప్పి అంటే, లేబర్ కోడ్లు ఇక్కడ స్పష్టం చేయదలుచుకుంది ఏంటంటే, లేబర్ కోడ్లు కాంట్రాక్టర్లకు అనుకూలం, కార్మికులకు వ్యతిరేకం. ఈ ఉదాహరణతో స్పష్టం అవుతా ఉంది. మళ్ళీ మిగిలిపోయిన 30 మంది పెర్మనెంట్ వర్కర్ని ఏదో పేరుతో తొలగించాలని చెప్పి ఆందోళన చేస్తున్న గత నెల రోజుల క్రితం వాళ్ళందరినీ డ్యూటీలు ఆపేసిన పరిస్థితి. కాబట్టి అది జీజీహెచ్ లాంటి సంస్థల్లో కూడా అమలు చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా అనేక విషయాలు ఈ సర్వే ద్వారా కార్మికులు పడుతున్న కష్టాలు కానీ, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు కానీ ప్రభుత్వం కల్పించుకోకపోవడం వల్ల రాబందుల్లా పీకు తినేటువంటి పని జరుగుతుంది కాకినాడ జిల్లాలో. తక్షణం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఒక సమగ్ర సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గంగా మేము సిఐ చేసినటువంటి, మా దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలు మేము కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ని, అలాగే సేఫ్టీ ఆఫీసర్ని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ని సంయుక్తంగా కూర్చోబెట్టి మేము లేవనెత్తినటువంటి అంశాల మీద వాస్తవం ఏంటనేటువంటిది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరిదైతే ఉందో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది.
కార్మిక వర్గం పడుతున్నటువంటి కష్టాల నుంచి వాళ్ళని బయటపడేసినటువంటి అవసరం ఉంది. చాలా చోట్ల వేతనాలు కూడా సరైన సమయానికి అవ్వటం లేదు. 2 నెలలు 3 నెలలు బకాయిలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెట్కాడితే కానీ డొక్కాలనేటువంటి పరిస్థితుల్లో వేతనాలు బకాయి పెడతా ఉన్నారు, ఎగ్గొడతా ఉన్నారు. నీ ఎవరితో చెప్పుకో అని చెప్పి ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటివన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని, ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రజాప్రతినిధుల్ని కోరుతా ఉన్నాం. విజిట్ చేసి పరిశ్రమలో షాపింగ్ మాల్స్ అలాగే గిగ్ వర్కర్ల పరిస్థితులు ఏంటో తెలుసుకుని వాళ్ళ సమస్యల మీద సమగ్రంగా ఒక చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ప్రధానంగా ఆన్లైన్ ఆటో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ ఆటో యాప్ల మీద పనిచేసేటటువంటి వర్కర్లు బాగా పెరిగారు కాకినాడ నగరంలో. ఈ ఆన్లైన్ ఆటో డ్రైవర్లకి వచ్చేటటువంటి వేతనం అంతంత మాత్రంగా ఉంది. ఈ ఆన్లైన్ ఆటోకి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చే పని చేస్తే మా వేతనాలు బాగా పెరుగుతాయి, కొంత మా కుటుంబాలను గడుపుకోవడానికి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రీ బస్ రావడం వల్ల ఒక పక్కేమో ఉన్న వచ్చే ఆదాయం పోతూ ఉంటే ఈ యాప్లకి ఎవరైతే బైకుల మీద వచ్చేటటువంటి రైడర్లు ఉన్నారో వీళ్ళు టికెట్లు తీసుకుపోవడం వల్ల మాకు మరింత సొమ్ము వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మాకు చాలా కుటుంబాలను గడుపుకోవడం కూడా చాలా కష్టం అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాల మీద ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. తక్షణమే దీని మీద సమగ్రమైన విచారణ చేసి కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా, స్థానికులకు ఉపాధి కలిపే విధంగా 8 గంటల పని కాకుండా 12 గంటల పని కాకుండా 8 గంటల పని విధానం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రధానంగా కోరుతున్నాం. ఈ సమస్యల మీద జిల్లా కలెక్టర్ వారు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.